హీరో రవితేజ సిట్ ముందుకొచ్చారు. 4 గంటలకు పైగా సిట్ రవితేజను ప్రశ్నిస్తుంది. కెల్విన్ కాల్ డేటా ఆధారంగానే రవితేజను సిట్ ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రవితేజ తమ్ముడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. తమ్ముడితోనే రవితేజకు డ్రగ్స్ అలవాటైనట్టు ప్రచారంలో ఉంది. కెల్విన్ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ రాజు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఈ కేసులో అరెస్ట్ అయిన జీషాన్ ఇప్పటికే సిట్కు చెప్పినట్టు సమాచారం. రవితేజతో తనకు 8 ఏళ్లకు పైగా పరిచయం ఉందని కూడా సిట్కు జీషాన్ హింట్ ఇచ్చినట్టు టాక్. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజల మధ్య ఉన్న సంబంధాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తుంది. రేపు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును కూడా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. డ్రైవర్ శ్రీనివాసరాజుతోనే డ్రగ్స్ ను రవితేజకు కెల్విన్ పంపించేవాడని సిట్ అనుమానిస్తుంది. ఇక దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా డ్రగ్స్ సప్లై, వాడకం కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న వాళ్లంతా ఒకెత్తైతే ఇవాళ సిట్ ముందు విచారణకు రానున్న హీరో రవితేజ ఎపిసోడ్ ఇంకో ఎత్తు. ఇప్పటిదాకా డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, తర్వాత చార్మి, ముమైత్ ఖాన్లను సిట్ ప్రశ్నించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోల లిస్టులో ఉన్న రవితేజను సిట్ ప్రశ్నించడం కీలకంగా మారింది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సినిమా ఇండస్ట్రీ అంటే 10-12 మందే కాదన్నారు. డ్రగ్స్ కేసు విచారణ విషయంలో సినిమా ఇండస్ట్రీ ఆందోళన పడుతున్నా తన దృష్టికి రాలేదన్నారు. సెలబ్రిటీలు కాబట్టి కొంత హైప్ వస్తుందన్నారు తలసాని. డ్రగ్స్ వాడిన స్కూల్ స్టూడెంట్స్ విషయంలో పేరెంట్స్ కు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో వ్యక్తులను వ్యవస్థను టార్గెట్ చేసే పరిస్థితులు ఉండవు. స్టూడెంట్స్ వరకు మన బాధ్యత కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి గవర్నమెంట్గా పెద్దలుగా వాళ్ళ పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. అంతేగాని ఇతరత్ర ఎవరి మీద ఉన్న ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఎవరినో టార్గెట్, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఒక 10-12 మంది ఇండస్ట్రీలో ఉన్నట్టు చాలా ఫోకస్ ఇస్తుంది. అది కరెక్ట్ కాదు. 50 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి సినిమా ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని వందలాది మంది హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. కొన్ని లక్షల మంది హైదరాబాద్లో వారి నివాసం ఉంది. వాళ్ళైతే ఆందోళన పడుతున్నట్టు కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు కానీ నాకైతే నా దృష్టికి ఏం రాలేదు. మరి ఆ దృష్టి అంతా అక్కడక్కడక్కడక్కడ కొంత రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఎవ్వరు ఏ టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం మంచి చేయడానికి, మంచి కోసం సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు ఏమైపోయిందంటే బాగా హైప్ క్రియేట్ చేశారు. నేనేమడుగుతా అంటే, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద రాత్రిలో పూట కొన్ని కేసెస్ పెడతారు. అక్కడ ఆ వెహికల్స్ నడిపించే వాళ్ళు తాగి ఉన్నప్పుడు కానీ అవి పెడతారు. రోజు వందలాది మంది అయితేనేమో న్యూస్ కాదు కదా. ఎవరన్నా సెలబ్రిటీగా అయ్యేపటికే ఆటోమేటిక్ సినిమా ఆర్టిస్ట్ అనేసరికి దాని హైప్ క్రియేట్ చేస్తారు. అదే జరుగుతుంది తప్ప ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఏది వచ్చినా అది ఒకటి వ్యవస్థ ఉన్నది, డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు.